సో హలో గైస్, ఎట్లా మళ్ళీ సో ఈరోజు వచ్చేసి కొన్ని పర్ఫెక్ట్ డైట్ ఏదైతే ఉంది కదా మజిల్ బిల్డ్ చేసే వాళ్ళకి. సో ఈరోజు కొన్ని పర్ఫెక్ట్ డైట్ అయితే ఈరోజు కొన్ని చెప్పబోతున్నాను. డెఫినెట్లీ వాటి వల్ల మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నేను జనరల్లీ ప్రీవియస్గా చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయి కదా, సో అవి మినిమం ఒక 7 to 10 minutes లెంత్ వీడియో అయితే చేసేటోని. బట్ దానికి అంత వ్యూస్ కూడా అంత రీచ్ కూడా ఏం కావట్లేదు. బట్ అండ్ వచ్చే 2-3 వ్యూస్కి కూడా అంత వాచ్ టైమ్ అవర్స్ కూడా ఇంత ఏం రావట్లేదు. చూసేవాళ్ళు మ్యాక్సిమం చూసేవాళ్ళు కూడా ఓన్లీ 1 minute 2 minutes వ్యూస్ మాత్రమే చూస్తారు. సో ఆ లెంత్ అయితే 7 minutes ఉంది, బట్ ఓన్లీ 2-3 minutes వరకే చూస్తున్నారు. సో నేను ఏం చేస్తాను అంటే, ఇక నెక్స్ట్ టైంకి వెళ్ళి మినిమం 2 to 3 minutes ఉన్న లెంత్ వీడియోనే పెడతాను. మ్యాక్సిమం ఒక 5 minutes కంటే ఎక్కువ అయితే నేను ఇంకా పెంచేటట్టయితే అంటే పెంచాను. ఎందుకంటే అంత వ్యూ డ్యూరేషన్ అయితే ఏదైతే ఉంది కదా అంత రావట్లేదు అనమాట. సో ఓన్లీ 3 నుంచి 5 minutes మధ్యలో నేను ఎక్కువగా వీడియోస్ అయితే వేస్తాను డెఫినెట్లీ. అండ్ నేను చేసే వీడియో అయితే ఆబ్వియస్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఏదైతే మీకు నెగిటివిటీ ఏమైనా కనిపిస్తే ఆబ్వియస్లీ నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. నేను దాన్ని రెక్టిఫై అయితే చేసుకుంటాను. సో ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దామా, ఏమాత్రం లేట్ చేయకుండా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బిగినర్స్ కోసం అనమాట. సో బేసికల్లీ బిగినర్స్ ఎలా అంటే, ఇప్పుడు డయట్ మెయింటైన్ ఎలా చేయాలంటే, సో ఒకవేళ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, సో జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రీ వర్కౌట్ షేక్ ఏదైతే ఉంటాయి కదా, సో వర్కౌట్ చేయకముందు అయితే ఆబ్వియస్లీ ఏదైనా ఓట్ షేక్ అయినా లేదంటే మిల్క్ ఎవ్రీథింగ్ అంటే ప్రోటీన్ ఇచ్చే ఏదైతే మిల్క్ షేక్ లాంటివి ఏమైనా అంటే ఇష్టం వాటిని డెఫినెట్లీ కన్జ్యూమ్ చేయండి. మీకు మీ బాడీలో కొంచెం ఎనర్జీ అయితే ఆబ్వియస్లీ వస్తుంది వర్కౌట్ చేసేటప్పుడు. అండ్ మీ ప్రోటీన్ గెయిన్ అనేది అంటే మీ మజిల్ గెయిన్ ఏదైతే ఉంది కదా ఆబ్వియస్లీ పెంచు అనమాట, దాని పవర్ ఏదైతే ఉంది కదా. అండ్ మీ వెయిట్ లిఫ్టింగ్ కూడా ప్రీ వర్కౌట్ షేక్ ఏదైతే ఉంటాయి కదా ఆబ్వియస్లీ మంచి వర్క్ అయితే ఇస్తుంది. సో వర్కౌట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ డైట్ ఏదైతే ఉంది కదా, సో నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్, ఎగ్, అది ఎగ్ వైట్స్ తినండి ఆబ్వియస్లీ మంచిగా ఇస్తుంది. సో ప్రోటీన్ అనేది ఆబ్వియస్లీ మంచిగా ఇస్తుంది. సో ఇంకా కాఫీ మాత్రం అబ్సల్యూట్గా చెప్తున్నాను కదా, నేను నా పర్సనల్గా ట్రై చేసిన కాఫీ ఆబ్వియస్లీ మంచిగా ఒక అంటే మీ టేరైన మజిల్స్ ఏదైతే ఉంది కదా మంచిగా బిల్డ్ చేసి మీ మజిల్ గ్రోత్ అనేది పెంచుతుంది కాఫీ కూడా. సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసారా, సో హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళకి అంత ఐడియా ఉండదు. మెయిన్లీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంత ఐడియా ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మార్నింగ్ లేచేటప్పుడు బనానా అయితే ఆబ్వియస్లీ తినండి. బనానా మ్యాక్సిమం ఇప్పుడు అంటే ఒక్కొక్క ప్రైస్ ఎక్కువ ఉంటారు. బట్ మీరు అట్లీస్ట్ డేకి ఒక 3-4 బనానాస్ తిన్నా కూడా వర్కౌట్ చేసే ముందు అండ్ వర్కౌట్ చేసిన తర్వాత మీ బాడీకి మంచి యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీ ప్రోటీన్ కూడా మీకు వస్తుంది, ప్లస్ మజిల్ గెయిన్ కూడా త్వరగా అవుతుంది. సో అదనమాట యూస్. సో ఒకవేళ నాన్ వెజ్ తినకుండా వెజ్ తినే వాళ్ళు ఎవరైతే ఉంటారు చూసారా, సో నైట్ మీల్ ఏదైతే ఉంది సో దానికి మంచి మీల్ ఏదైతే ఉంది కదా, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైనా జ్యూస్ తాగండి, లేదా యాపిల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏదైతే ఉంది కదా, సో ఫైబర్ కి సంబంధించిన ఫుడ్ తినండి. సో పొటాటో, స్వీట్ పొటాటో అలాంటి ఫుడ్ తినండి. డెఫినెట్ గా మీ బాడీకి మంచి ఎనర్జీ ఇస్తుంది, ప్లస్ మజిల్ గ్రోత్ అనేది త్వరగా వస్తుంది. వెజిటేరియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి ఫుడ్ మాత్రం చాలా మంచిది అనమాట. సో ఆబ్వియస్లీ ఒకసారి నేను చెప్పిన మీల్ అయితే ఆబ్వియస్లీ ట్రై చేయండి. వర్కౌట్ చేయకముందు అయితే ఒక ప్రీ వర్కౌట్ షేక్ ఏదైనా జిమ్ కి లెవెల్ మాక్సిమం వెయిట్ ప్రోటీన్ అయితే డెఫినెట్ గా తాగేటోరు ఉంటారు చాలా మంది. సో అది తాగేసి వర్కౌట్ చేసినా ఆబ్వియస్లీ మంచి మజిల్ గెయిన్ వస్తుంది. లేదంటే బనానా షేక్, సో అలాంటి వర్కౌట్ అంటే ప్రీ వర్కౌట్ షేక్ ఏమైనా తాగినప్పుడు ఆబ్వియస్లీ మంచి మజిల్ గెయిన్ వస్తుంది. అండ్ వెయిట్ లిఫ్టింగ్ కూడా మంచి సపోర్ట్ అనేది వస్తుంది మీ బాడీకి. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఆబ్వియస్లీ మీకు మంచి యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో వెళ్దామా. చలో ఇక బాబాయ్ అందరికి.